హాయ్ అండి. నవంబర్ 14న పాపకైతే ఓణీలు ఇప్పిద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము నర్సరావుపేట. సండే అయితే అనుకున్నామండి. ఇంకా మండే అయితే టికెట్ బుక్ చేసేసారు. ఇంకా మండే అయితే వెళ్ళాము ట్రైన్‌కి. ఇంకా పాపకు కూడా 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పేసి మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే కూడా ఇంకా అక్కడే ఉన్నాము. ఇంకా థర్స్‌డే అయితే ఈ ఓణీల ఫంక్షన్ అయితే చేసుకున్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళకైతే ఓణీలు ఫంక్షన్‌గా ఏమీ ఉండదు. మామూలుగా ఇంట్లోనే జరుపుకోవాలి అని చెప్పి అంటే, ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నాము. ఇంకా అన్నీ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాము హారతి ఇవ్వటానికి. పాపైతే నాకు ఈ స్వీట్లు కావాలని చెప్పి తనైతే వెళ్లి తెచ్చుకుంది. అన్నయ్య, వదిన వాళ్ళైతే దానికైతే బట్టలు పెడుతున్నారండి. లంగా, ఓణి, జాకెట్లు, 2 డ్రెస్‌లు తాంబూలంతో పెడుతున్నారు. ఇదయిపోగానే మేము హైదరాబాద్ అయితే మళ్ళీ రిటర్న్ అవ్వాలండి. ఇక్కడ ముందు హారతిస్తుంటే వదిన ముందు బట్టలు పెట్టేసేసి హారతివ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఇంక అందుకని హారతయితే పక్కన పెట్టేసి, ఇంకా బట్టలైతే ఇచ్చి, ఇంకా తర్వాతయితే హారతయితే ఇస్తున్నారు. పాపైతే వాళ్ళ అత్తకి ముందుగానే చెప్పింది. "నువ్వు కుంకుమ పెట్టేటప్పుడు చిన్నది పెట్టత్తా" అని చెప్పేసి చెబుతుంది. అందుకని చెప్పి తను ముందుగానే చిన్నదైతే పెడుతుంది. "నువ్వు చెప్పావు కదా నాకు గుర్తుంది" అని చెప్పేసి. అత్త నీకోసం అన్నీ నేర్చుకుందని చెప్పేసి మేమైతే ఇక్కడ చెప్పుకుంటున్నాము. పాపైతే ఇక్కడ వాళ్ళ అత్తనైతే హారతిచ్చేటప్పుడు పాట పాడాలి అత్త అని చెప్పేసి చెప్తుంది. నాకేమీ రావు అని చెప్పేసి వదినైతే చెప్తుందండి. అన్నయ్య వాళ్ళ బాబైతే నేను ఇవాళ వదిన ఫంక్షన్ కదా స్కూల్‌కైతే వెళ్ళను అని చెప్పేసి చెప్పాడు. ఫంక్షన్ హాల్‌లో కాదు ఇంట్లోనే కదా స్కూల్‌కి వెళ్ళు అని చెప్పినా, లేదు వదిన ఫంక్షన్ నేనైతే వెళ్ళను అని చెప్పేసేసి హాలిడే అయితే పెట్టాడు. పిల్లలు స్కూల్‌కి ఆబ్సెంట్ పెట్టడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి కదండీ! ఈరోజైతే పిల్లలిద్దరూ ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశాడు. అన్నయ్య వాళ్ళ బాబు స్కూలుకి కూడా వెళ్ళలేదు కదా! ఇంక ఇది అయిపోగానే మేము కూడా లంచ్ చేసేసేసి 4:00కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఎందుకంటే గుంటూరులో మళ్ళీ 6:00కి అయితే ట్రైన్ ఉంది. ఇంకా ఆ రోజైతే ట్రైన్ అయితే 1 అవర్ అయితే లేట్ అయిపోయింది. బాగా ఇసుకొచ్చేసేసింది.
ఇంకా చివరిలో పాప అయితే ఈ డ్రెస్ చాలా బాగుంది, నేను ఇలా తిరుగుతాను వీడియో తీయని చెప్పేసి చెప్పింది. ఇంకా చివరిలో మేము కూడా రెడీ అయ్యాం కదా, కొన్ని పిక్స్ దిగుదామని చెప్పేసేసి పిక్స్ అయితే దిగాము. ఇంకా మేము ఫోటోలు దిగాక పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసేసామండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.